యుద్ధం ఒక యుద్ధం, పోరాడి గెలవాలి. ప్రపంచానికి నువ్వేంటో చూపించాలి. ఫస్ట్ ఆ ప్రపంచానికి ఏం కావాలో తెలిస్తే గెలుపు చూపిస్తాం, అందులో వచ్చే బలుపు చూపిస్తాం. ఆ తర్వాత ఇలాంటి కొటేషన్లు 1000 కొడతాం. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ ఈ హైట్స్లో ఉందంటే ఎక్కడికి పోదు. నా పాపాలే నన్ను ఇక్కడ నిలబెట్టాయి. బ్రతకాలంటే బలమైన రీజన్స్ కావాలి, కానీ చావడానికి ఓ చిన్న కారణం చాలు. ధోని బతుకు చచ్చే ముందు ఇలాంటి స్టేట్మెంట్లు అవసరం అంటే వెనలా నీకు? ధైర్యంగా చచ్చిపో, దరిద్రం వదిలిపోద్ది. చచ్చిపో. సారీ నాన్న. ఐ హేట్ యూ నాన్న. దాని వల్లే. నాన్న నన్ను క్షమించు. నేను అస్సలు క్షమించాను నాన్న. ఆ రూమ్ డోర్ తీయద్దని చెప్పాగా. లోపల దుమ్ము చాలా ఉందయ్యా. అవసరం లేదు. ఆ గదిలో ఏం పెట్టుకున్నాడో ఏంటో. హలో రే, ఎక్కడున్నావు? ఇంట్లో చెప్పు. వాయిస్ ఏంటి అంత క్యూట్గా ఉంది? ఇప్పుడే లేచావా? ఒరే, గెస్ట్ కూడా వచ్చారా? ఇక్కడ అందరూ వెయిటింగ్. సరే, నేను పోకుండా మేనేజ్ చేస్తాను, నువ్వు త్వరగా వచ్చే. వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఫుడ్డా? ఎవరు పంపారో తెలీదు. రోజు ఎవడు పంపుతున్నాడు? ఆడపిల్లలకి చదువు ఎక్కువైనా స్వేచ్ఛ ఎక్కువైనా నచ్చదండి. నాకు వితండంగా వాగుతారు. అందుకే మా ఇద్దరు అమ్మాయిలకి ఇంటర్ అయిపోగానే పెళ్లిళ్ళు చేశాను. ఇది మూడోది. ఇక్కడ వరకు చదివించాను. ఇక చదివింది చాలు. ఇంట్లో విషయం ఉందా? అయిపోయినట్టుందే. ఏమన్నా ఇట్రా. అంటే ఇప్పుడు నన్ను ఒక మ్యూజియం పిక్చర్ రెడీ చేస్తావు కదా, ఇప్పుడు కాఫీ ఎలాగో నేనే ఇవ్వాలి కాబట్టి ఇందులో పాయిజన్ కలిపేస్తా. పోలీసులు అడిగితే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేద్దాం. కాఫీ పొడి ఎక్కడ కొన్నావు అని అడుగుతారు, మన ప్రదీప్ గడి షాప్లో అని చెప్పేద్దాం. ఆ యతవా నేను బిల్ అడిగిన ప్రతిసారి లేడీస్ ఫింగర్స్లో ఉన్నాయని టింగ్ 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 అని టచ్ చేస్తున్నాడమ్మా. కేసు ఆడ మీదకి వెళ్ళిపోతే అప్పుడు నేను హాయిగా జర్మనీకి వెళ్ళిపోయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసుకుంటా. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? ఈడా ఏరా కాఫీ తాగుతావా? ఏ ఆగరా. కాఫీలో విషం కలిపింది. దొరకలేదు, కలపలేదు, తాగచ్చు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. తీసుకోండి. ఏం చేస్తుంటావు బాబు? సాఫ్ట్వేరు. కంపెనీ తేడా వస్తే 1000 మందిని ఒకేసారి పీకేస్తారు, అదేనా? నాకున్న క్యాలిక్యులేషన్ కి ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంటే నిలకడలేని బతుకన్నమాట. అమ్మో, మీరిద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి బాబు. ఎక్స్క్యూజ్ మీ, yes అక్కడ కూర్చోండి. I am comfort here.
మీరే అక్కడ కూర్చోండి. ఏయ్ ప్లే అక్కడ కూర్చోబే. ఎక్స్ట్రా చేస్తున్నా. ఈ బెడ్ నాది. అంటే పెళ్ళైన తర్వాత మనదవుద్ది కదా అని. నాకు ఇష్టం లేదు. నువ్వు అలా చెప్తావని మీ నాన్న చెప్పాడు. నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? నాకు 10 మంది ఉన్నారు తెలుసా? బాయ్ ఫ్రెండ్స్ కాదు, గర్ల్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ స్ట్రైట్. నాతో నువ్వు టార్చర్ పడలేవబ్బా. నాకు పేషెన్స్ ఎక్కువ. అమావాస్యకి పౌర్ణమికి నాకు మెంటల్ వస్తుంది. ఆ 2 రోజులు నా ఫ్రెండ్స్ రూమ్ లో పడుకుంటా. కోపం వస్తే కరుస్తా. నేను ఇంజెక్షన్ వేయించుకుంటా. రే తిక్క పకోడి. ఇన్ని చెప్పిన నేనే కావాలంటావేంటి నువ్వు? పకోడే తిందామని హోటల్కి వెళ్తే పకోడే తింటాం కానీ పులిహోర తినలే కదా. అయ్యో, నా కర్మ. ప్లీజ్ నా డ్రీమ్స్ నాకున్నాయి, నన్ను ఇబ్బంది పెట్టకండి. జర్మనీ కదా, పెళ్ళైన తర్వాత జర్మనీ కాకపోతే జార్ఖండ్ వెళ్ళు. ఐ విల్ సపోర్ట్ బేబీ. నేను అక్కడే సెటిల్ అయిపోతే ఉండు, ఇక్కడ నేను చూసుకుంటా. మరి పెళ్ళెందుకురా నీకు? నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉంటే పిల్లలు ఫోన్ లో పుడతారా? ఓహోహోహో, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు నేను అడిగిన దానికంతా నువ్వు ఓకే చెప్పేస్తే రేపు నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వంట చేస్తూ బతుకుతా అనుకుంటున్నావా? పెళ్ళైన ఫస్ట్ నైట్ దిండుతో నొక్కి చంపేస్తా. అందుకే నా ఇన్ని దిండ్లు పెట్టుకుంది. మాట్లాడవే. హాల్లోకి వెళ్దాం పద. అంకుల్, నాకు వెన్నెల చాలా బాగా నచ్చింది అంకుల్. కట్నం రూపాయి కూడా వద్దు. థ్యాంక్స్ బాబు. తనకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి సో తను నాకు టైం ఇస్తే 1 year లో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకుంటా. ఆ ప్లానింగ్ కాదు నాన్న, ఈ ప్లానింగ్. ఈ ప్లానింగ్. ఒక పాపో బాబో పుట్టాక తర్వాత వంట వార్పులు అవే వచ్చేస్తాయి. నా కాదు నాన్న, అక్కడ. ఇంకా మేము వెళ్ళి రామా మామయ్య. మంచిది బాబు. టూల్ కిట్ ఉందా? స్పానర్ ఉందా? ఈ అమ్మాయి మెకానికా? ఏం లేదు, క్రాంక్ సెన్సార్ బయటకు వచ్చింది, ఫిక్స్ చేసా. ఒకసారి బండి స్టార్ట్ చేయండి. అందుకే నా వీటి బొమ్మల్ని రూమ్ లో పెట్టుకుంది. లోపలికెళ్ళి. బొబ్బట్లు బాగానే వేసావు. ఆ జంతుకు పళ్ళం ఏది? ఉంది ఉంది అత్తయ్య. వెళ్ళి పట్టరా మరి. ఎవరా 4 బాయ్ ఫ్రెండ్స్? చెప్పేశాడా? ఇది తిను. అమావాస్యకి పౌర్ణమికి నీకు మెంటల్ వస్తుందా? ఏదో భయపెట్టడానికి చెప్పా. నీ గురించి ముందే వాళ్ళందరికీ చెప్పేశాను కాబట్టి సరిపోయింది. అరిస్తే ఒప్పుకుంటుందేట్రా? చిన్న పిల్లరా అది. ఇదా శోభనం రోజు వాడి మొహం మీద దిండేసి నొక్కి చంపేస్తానందంట. ఇది చిన్నపిల్ల. అన్నవా? అనలేదట్రా, వాడు అబద్ధాలు చెప్తున్నాడు. బ్యాడ్ ఫెలో. మీ ఇద్దరు డ్రామాలు నాకు తెలుసు. ఇంకా ఆపండి, ఈ పెళ్లి జరుగుతుంది. నాకొద్దు. నర్మయ్, అక్కలిద్దరికి పెళ్లిళ్ళు చేసేటప్పటికే నా ఓపికంతా అయిపోయింది. కట్నం వద్దని కోరి చేసుకుంటామని వస్తే వేషాలు వేస్తున్నారా? వేషాలు. ఊరుకోరా. కట్నం వద్దన్నాడని ఏ అడ్డగాడిదికో ఇచ్చి దాన్ని పెళ్లి చేసేస్తావట్రా? అసలు వాడు మొహం చూసావా సరిగ్గా? గబ్బిల మొహం వాడును. కరెక్ట్ గా చెప్పు నాన్న. ఏదైనా సరే వాడు నేను చేసుకోనంతే. ఫైనల్గా ఏమంటావు? లాస్ట్ టైం జీఈటీ ఎగ్జామ్ రాస్తా, జర్మనీకి వెళ్ళి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తా. దానికి నువ్వు పాస్ అవ్వాలి కదా. అవుతాను నాన్న. ఇంతకు ముందు 2 సార్లు కూడా ఇలాగే చెప్పావు. నేను నమ్మను. ఈసారి నమ్మరా? సరే, నువ్వు ఫెయిల్ అయితే నీ పెళ్లి చేస్తా, కాదంటే ఏ రైలు కింద పడి చస్తా. సరే. దేనికి సరే? నీ పెళ్లికా నా చావుకా? నాన్న ఈసారి నేను ఫెయిల్ అయితే నీ ఇష్టం. మార్క్ టెస్ట్ రిజల్ట్ ఎప్పుడు? ఈరోజు సాయంత్రం. ఈ ఎగ్జామ్ పాస్ అయితే మెయిన్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టే. ఇప్పుడు చెప్తే ఏంటి, సాయంత్రం చెప్తే ఏంటి? వెళ్ళి ఆ రిజల్ట్ సంగతి చూడు. హలో. రే సూర్య, నేను సమీర్. ఎన్నిసార్లు కాల్ చేసిన ఫోన్ ఎత్తవేంటి? మ్యాటర్ చెప్పు. ఇప్పుడు నేను చెప్పేది వింటే షాక్ అవుతావు. దిస్ ఇయర్ ద కాంపిటీషన్ ఇస్ రియలీ బిగ్. ప్రైజ్ మనీ కూడా ఉంది. అడ్వర్టైజ్మెంట్లు వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను మానేశాను. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. నువ్వు ఎస్ అని చెప్పు, నేను మేనేజ్ చేస్తా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ, స్పాన్సర్స్. హలో, కనిపించట్లేదా? ఎటు చూస్తున్నావు? సారీ. ఎక్కువ మాట్లాడమంటే ఫుట్బాల్ ఆడేస్తానే. ఆగుతానే. నా డబ్బు నా ఇష్టం. నీ బాబు ఇచ్చాడా? మా బాబు ఏమి ఇవ్వలేదా?
ఏమిచ్చాడు నీ బాబు ఇచ్చిన డబ్బులు నా ఫ్రెండ్స్కి ఇచ్చిన పార్టీలకే సరిపోదు. ఎప్పుడు తాగడేనా పెళ్ళం పిల్లలు గుర్తురారా నీకు? అసలు నువ్వు గుర్తొస్తేనే తాగేది. ఒక ధైర్యం వచ్చింది నీకు, ఇంటికి రా చెప్తాను నీ సంగతి. పోవే, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నాడే అడ్డంగా నరికేస్తాను. సాయంత్రం వస్తావుగా అప్పుడు